హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ప్రముఖ ఫిలాసఫర్ అయిన జిడ్డు కృష్ణమూర్తి గారి సూక్తుల గురించి తెలుసుకుందాం. మొదటిది, మనస్సు హృదయం నిశ్చలంగా ఉంటే ఉత్సాహం లభిస్తుంది. రెండవది, అనుభవించడం జరగగానే అది అనుభూతి అవుతుంది. అంటే గతానికి సంబంధించినది అయిపోతుంది, అది జ్ఞానం కింద చలామణి అవుతుంది. మూడవది, అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనుషులలో సమూలమైన పరివర్తన కలగకపోతే ఈ యుద్ధాలు, ఈ హింసకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. నాలుగవది, చెప్పుడు కబురు ఏం చేస్తుందో చూడండి. ఒక కుటిల ఆలోచనతో మొదలవుతుంది. అసలు కుటిల ఆలోచనే ఒక నేరం. ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి వస్తువులోనూ మంచి చెడు రెండూ ఉన్నవి. ఐదవది, సమస్యను కనుక మనం నిజంగా అర్థం చేసుకోగలిగితే సమాధానం అందులో నుండే బయటపడుతుంది. ఎందుకంటే సమస్య, సమాధానం రెండూ విడివిడిగా ఉండవు. ఆరవది, ఒక భయం లేని వ్యక్తి ఎప్పుడూ క్రోధంగా ప్రవర్తించడు. అతనిలో దౌర్జన్యం ఉండదు. అసలు దేనికి భయపడిన వాడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఒక స్వతంత్ర వ్యక్తిలా జీవిస్తాడు.